హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ సంక్రాంతి అయిపోయింది. మరి వచ్చే సంక్రాంతికి సంబంధించి సినీ అభిమానులు కావచ్చు, సినిమా ఇండస్ట్రీ కావచ్చు ఫోకస్ పెట్టేశారు. ఏ సినిమాలు వస్తాయని చెప్పేసి ఇప్పటి నుంచే కూడా ఒక చర్చ మొదలైపోయింది. అందులో భాగంగానే ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే, మన టాలీవుడ్ నలుగురు సీనియర్ హీరోస్ తమ సినిమాలను ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారని చెప్పేసి ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్. అటు చిరంజీవి గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, వెంకటేష్ గారు, వీళ్ళందరూ కూడా తమ సినిమాలను ఇప్పుడు సంక్రాంతి బరిలో దించాలని ఆ రకంగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఎలా ఉంటుంది, నలుగురు వింటేజ్ హీరోస్ ఒకేసారి బరిలోకి దిగితే ఆ పోటీ ఎలా ఉంటుంది, ఆ సంక్రాంతి ఎలా ఉంటుంది, వీటికి సంబంధించి ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ నారాయణ రాజు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు 4 పిల్లర్స్, నలుగురు సీనియర్ హీరోలు, మన వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చే సంక్రాంతి పైన ఫోకస్ పెట్టారు. వాళ్ళ సినిమాల్ని ఆ సంక్రాంతికి రిలీజ్ చేసే ఒక ప్లాన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఫస్ట్ టైం అంటున్నారు ఈ విధంగా నలుగురు హీరోస్ ఒకేసారి రావడం. ఎలా ఉంటుంది సార్ మరి పోటీ? యాక్చువల్ గా సంక్రాంతి అనేది కొత్త సంవత్సరంలో మొదలయ్యే మొదటి పండుగ. సాంకేతికంగా కానీ మిగతా విషయాలు చూస్తే ఆర్థికంగా ఆ నెల, ఆ సంక్రాంతి పండుగ కొంత ఉత్సాహంగా కూడా ఉంటుంది. అంటే రైతులకు వాళ్ళ ఫార్మేషన్ రావడం, సంథింగ్ కుటుంబం అంతా కలవడం, ఇలాంటి ఉత్సాహ వాతావరణంలో ఆ సందర్భంగా రిలీజ్ అయ్యే సినిమాలకు కొంత అనుకూలత ఉంటుంది. అక్కడ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్, అంటే పండగ తర్వాత మళ్ళీ ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా కాబట్టి థియేటర్లకు వెళ్తారు, పోటెత్తుతారు అనేది ఒక ప్రచారం. ఇది ఇప్పట్లో కాదు, గత 60-70 ఏళ్ళుగా ఉన్న సంప్రదాయమే. గతంలో రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, శోన్ బాబు సినిమాలు అనేకం సంక్రాంతి సందర్భంగా వచ్చి విజయం సాధించిన దాఖలాలు ఉన్నాయి. సహజంగా సంక్రాంతికి 4, 5, 6 సినిమాలు రిలీజ్ అయినప్పటికీ మినిమం 2 సినిమాలకు సక్సెస్ అయితే 2 సినిమాలకు ఛాన్స్ ఉంటుంది, 2 సినిమాలు బాగా ఆడతాయి అన్న టాక్ కూడా ఉండేది. అంటే ఒక మోస్తారు సినిమా కూడా ఆ మూడ్లో వచ్చేస్తుంది, రెవెన్యూ తెస్తుంది అని ఉండేది. ఒకప్పుడు రామారావు తర్వాత కృష్ణ గారిని పొంగల్ హీరో అనేవాళ్ళు. దగ్గర 14 సంవత్సరాలు ఆయన నటించిన సినిమాలు సంక్రాంతికి వచ్చి విజయం సాధించిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత జనరేషన్ ఎవరు మనకి, ఇప్పుడు మీరు చెప్పినట్టు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ అండ్ వెంకటేష్. వీళ్ళ తర్వాత ఇంక 2 తరాలు వచ్చినప్పటికీ కూడా ఇదే తరం ఇంకా సంక్రాంతికి సందర్భంగా సినిమాలను ప్లాన్ చేసుకోవడం చాలా గొప్ప విషయం. మరో ప్లస్ ఏంటంటే 2025లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా కేవలం రీజనల్ లాంగ్వేజ్లోనే దాదాపుగా 300 కోట్లు తెచ్చిందని అన్నారు. అంటే సినిమా బాగుంది కాబట్టి. మరొక నెక్స్ట్ ఇయర్ అంటే 2026లో చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు కూడా పెద్ద ఫిగర్, అంటే 300+ గ్రాస్ తెచ్చింది. అంటే ఇంత రెవెన్యూ సంక్రాంతి సందర్భంగా వస్తే మన సినిమాలు కూడా సాధించవచ్చు, లేదా కొద్దిగా అటు ఇటుగా అనే భావన ఉంది. 2026లో చిరంజీవి సినిమాతో పాటు నవీన్ పోలిశెట్టి సినిమా కావచ్చు, శర్వానంద్ సినిమా కావచ్చు, అలాగే రవితేజ సినిమా కూడా సేఫ్ అయ్యాయి. అంటే చిరంజీవి లాంటి పెద్ద సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ కూడా మిగతా సినిమాలు కూడా రన్ అయినాయి, రెవెన్యూ తెచ్చుకున్నాయి. కాబట్టి అంత అనుకూలత ఉంది. దాంతో ట్రేడ్ వర్గాలకు లేదా సీనియర్ హీరోలకు మళ్ళీ ఒకసారి కొత్త ఉత్సాహం వచ్చింది. మన సినిమాల్ని సంక్రాంతి రిలీజ్ చేస్తే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి అనే అభిప్రాయం వాళ్ళలో వ్యక్తమైంది. అయితే ఇది చాలా ఎర్లీ, అంటే మనం ఫిబ్రవరిలోనే మాట్లాడుతున్నాం. జనవరి అంటే దాదాపుగా ఒక 12 months టైం ఉంది. ఇంకా 12 ఇప్పటికే మొదలైన సినిమాలు 12 months అంటే మనం ఒక షెడ్యూల్ ప్రకారం తీసుకుంటే మధ్య 6 నెలలకే పూర్తయిపోతుంది సినిమా. మరి ఆ తర్వాత సంక్రాంతి వరకు వాళ్ళు ఆగుతారా? యాక్చువల్గా నవంబర్కు వద్దాం అనుకున్న వాళ్ళు నెక్స్ట్ డిసెంబర్, ఆ తర్వాత జనవరి, కాబట్టి జనవరికి వెళ్తారు. ఇప్పుడు నాగార్జున కొత్తగా ట్వీట్ చేయడంతో ఆయన సినిమా ఇంకా క్లాప్ కొట్టలేదు, కానీ తను సంక్రాంతికి వస్తున్నామని మొదటి ఖర్చు వేశారు. అలాగే అనిల్ రావిపూడి అండ్ తన నెక్స్ట్ సినిమా కూడా సంక్రాంతికి వస్తుంది, ఆయన కలిసి వచ్చింది, టైం కూడా ఉంది. చిరంజీవి బాబీ సినిమా ఇంకా మొదలు కాలేదు కాబట్టి మరి ఆ సినిమా షెడ్యూల్స్ ఏంటి, చిరంజీవితో కేవలం 10 నెలల్లో 12 నెలల్లో సినిమా తీసి రిలీజ్ చేయడం సాధ్యమా అనేది మనకు తెలియాల్సి ఉంది. ఆ తర్వాత బాలకృష్ణ వేగంగానే సినిమాలు చేస్తాడు కాబట్టి ఆ సినిమా అంటూ మొదలైతే బాలకృష్ణకు ఎంచుకునే నేపథ్యాలు కూడా త్వరగా పూర్తి అయ్యే అవకాశాలు, అంటే యాక్షన్ పార్ట్ అండ్ డైలాగ్ పంచుల మీద ఆ సినిమా ఆధారపడుతుంది కాబట్టి అది కూడా చెప్పలేము. కానీ దానికంటే ముందే నవంబర్కి వచ్చేవరకల్లా ఈ సినిమాలు పూర్తయిపోతాయి.
మరి అవి జనవరి వరకు ఆపి జనవరికి వేస్తారా లేదా అనేది తెలియదు. మరో ముఖ్యమైన ప్రశ్న, మనం మీరు అన్నట్టు ఈ 4 జనవరికే వస్తాయని అనుకుంటే జనవరి వీళ్ళు బ్లాక్ చేసినట్టే. ఓకే, అంటే మిగతా హీరోలకు ఛాన్స్ లేకుండా వీళ్ళు కట్టడి చేయడం అనేది సరికాదు. మిగతా హీరోలు ఉంటారు, ఇంకో జనరేషన్ ఉంది కదా, వాళ్ళ సినిమాలు అండర్ ప్రొడక్షన్ ఉన్నాయి, వాళ్ళు పూర్తి చేసుకొని సంక్రాంతికి వద్దాం అన్న ఆలోచన కూడా వాళ్ళకు ఉండొచ్చు. ఈ సీనియర్లు ఇటు దసరా వాళ్ళే బ్లాక్ చేసి, వేసవి వాళ్ళే బ్లాక్ చేసి, సంక్రాంతి కూడా ఇలా బ్లాక్ చేయడం ఒక విచిత్రంగా అనిపిస్తుంది, ఒక ఆసక్తి కలిగిస్తుంది. పెద్ద సినిమాలు వరుసగా వస్తే థియేటర్ల సమస్య ఎదురవుతుంది, దాంతో చిన్న సినిమాలు అన్సీజన్లో రావాల్సి వస్తుంది. ఇది కొంత గందరగోళం ఉంది. అయితే 4 సినిమాలు సంక్రాంతికి రాకుండా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనం చాలా ముందు ఎర్లీ అయిపోద్ది ఇప్పుడు సంక్రాంతికి 4 వస్తున్నాయని బల్లా గుద్ది చెప్పడం. ఓకే సార్, ఇక్కడ 4 సినిమాలు వచ్చినా ఎక్కువగా ఫోకస్ చిరంజీవి గారికి అండ్ బాలకృష్ణ గారికి ఉంటుంది. అంటే వాళ్ళ సినిమాల పరంగా, ఫ్యాన్ బేస్ పరంగా చూసుకుంటే వాళ్ళిద్దరిలో ఎవరు గెలిచారనే ఒక చర్చ కూడా జరుగుతుంది అని ఇప్పటి నుంచి కూడా మొదలైపోయింది. ఆల్రెడీ మనం సేమ్ కాంబినేషన్స్ లో ఒక సంక్రాంతి చూస్తాం, వీరసింహారెడ్డి అండ్ వాద్దేరు వీరయ్య. ఆ టైంలో కూడా సేమ్ డైరెక్టర్, సేమ్ హీరోస్. ఇప్పుడు కూడా ఈ సంక్రాంతికి అలానే ఉంటుంది. ఇప్పుడు ఆ రోజున వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమా ఆ 2 సక్సెస్ అయ్యాయి. అవును. అయితే వీళ్ళిద్దరూ ఒక తిరుగులేని మాస్ హీరోలు. తెలుగు ప్రేక్షకులు 2 వర్గాలుగా విడిపోతే కొంతమంది చిరంజీవికి, మరి కొంతమంది బాలకృష్ణ ఉంటారు. వాళ్ళు ఒక రికార్డును మరో హీరో సినిమా అధిగమించాలని అభిమానులు కోరుకోవడంలో తప్పులేదు. సంక్రాంతికి వచ్చినప్పుడు కొన్ని అనుకూల పవనాలు ఉంటాయి, కొన్ని వ్యతిరేకంగా ఉంటాయి. ఇప్పుడు 4 హీరోలు చెప్పుకుంటే మనం చిరంజీవి, బాలకృష్ణ మాస్ హీరోలు అయితే, వెంకటేష్ అండ్ నాగార్జున కొంత మాస్ ఎక్కువ బలం లేని హీరోలు, అంటే క్లాస్ హీరోలు. అలా అని సంక్రాంతికి వచ్చిన అనేక వెంకటేష్ సినిమాలు పెద్ద రెవెన్యూ తెచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అపోజిట్గా చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు ఉన్నా వెంకటేష్ సక్సెస్ పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాంపిటీషన్ అనేది ఇప్పుడే ఎస్టాబ్లిష్ కాదు అని నేను అనుకుంటున్నాను. ఇంకా టైం ఉంది. ఆ సినిమాలు అండర్ ప్రొడక్షన్కి వచ్చి వాటి ప్రచారం మొదలయ్యాక, ఒక డేట్ అనుకున్నాక అప్పుడు కాంపిటేటివ్గా రావచ్చు. అయితే గతంలో వచ్చి ఉన్నాయి కాబట్టి ఇదేం కొత్తది కాదు. చిరంజీవి రికార్డును అధిగమించాలని బాలకృష్ణ నిర్మాతను కోరుకోవడం తప్పులేదు. అలాగే బాలకృష్ణ కంటే మనకు రూపాయి ఎక్కువ రావాలని చిరంజీవి వర్గం కోరుకోవడం కూడా తప్పులేదు. ఇది హోమ్లీగా, స్పోర్టీగా తీసుకునే కాంపిటీషన్ తప్ప ఇదేమి కాలర్లు పట్టుకొని యుద్ధాలు చేసే అది కాదు. దాన్ని ఇంకో కోణంలో చూడడం చాలా ఎర్లీ అయిపోతుంది. ఓకే సార్, ఇక్కడ మళ్ళీ వెంకటేష్ గారి సినిమా ఒకసారి చూసుకుంటూ వస్తే, అంటే సంక్రాంతిలో అనిల్ రావిపూడి గారు తన ఖాతాలో వేసుకున్నారు సంక్రాంతికి వస్తుందంతో మనశంకర్ వరప్రసాద్ గారితో. మళ్ళీ ఇప్పుడు సేమ్ హిట్ కాంబినేషన్ అయిన వెంకటేష్ గారితో ఆయన సినిమా అదే సంక్రాంతికి ఉంటుందన్న టాక్ ఇప్పటి వరకు అయితే ఉంది. సో వాళ్ళ కాంబినేషన్ మరోసారి రిపీట్ అయ్యి మరోసారి మ్యాజిక్ చేసే అవకాశాలు ఉన్నాయి సార్. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ రిపీట్ అయితే అనిల్ రావిపూడి మరోసారి వెంకటేష్ తోని ఒక ఎంటర్టైన్మెంట్ చేయాలని అనుకుంటే మాత్రం అది కొంత రిస్క్ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నంలో ఒక ఎంటర్టైన్మెంట్ సినిమాలో ప్రధాన, అంటే హీరో ఆఫ్ ది మూవీగా సక్సెస్ సాధించాడు. వెంకటేష్కు అండర్ ప్రొడక్షన్లో ఉన్న సినిమా ఏది? త్రివిక్రమ్ సినిమా అనగానే మనకు సహజంగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అంటే ఈ నవ్వించే జోక్స్ ఇవన్నీ కూడా త్రివిక్రమ్ సినిమాలో కూడా ఖచ్చితంగా ఉంటాయి. అది మనకు 2026 మిడిల్లో వస్తుంది కదా, అంటే బిఫోర్ సంక్రాంతి వచ్చేస్తుంది సినిమా. అంటే ఒక వినోదాన్ని తన సినిమా ద్వారా వెంకటేష్ ఆల్రెడీ అందిస్తాడు. ఆ తర్వాత మళ్ళీ సంక్రాంతికి అదే ఫార్మేట్ లో ఇస్తే మరి ప్రేక్షకులు ఏ మేరకు రిసీవ్ చేసుకుంటారో చూడాలి. అంటే 2025, 2026లో 2 సినిమాలు లేదా 3 సినిమాలు ఇలా ఇస్తే కొంత అతి అంటే చేదు కూడా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. లేదా అనిల్ రావిపూడి వెంకటేష్ తోని ఒక కొత్త ప్రయత్నం చేద్దాం, విభిన్నమైన మార్గాల్లో వెళ్దాం, మరో హీరోతో కలిసి ఒక కాంబినేషన్ సినిమా చేద్దాం, ఒక మాస్ అప్పీల్ ఉన్న సినిమా చేద్దాం అనుకుంటే మాత్రం అది కొత్తగా ఉంటుంది. అది ఒక వైవిధ్యమైన కాన్సెప్ట్ అయితే మంచి విజయానికి అవకాశాలు అయితే ఉంటాయి. సరే, ఇటు నాగార్జున గారి పరిస్థితి అంటే చాలా గ్యాప్ తీసుకున్నారు. హీరోగా సోలో ఫిలిం రిలీజ్ చేసి ఆర్టిస్ట్ గా మాత్రం కూలీ, కుబేర్ లాంటి సినిమాల్లో కనిపించారు. మళ్ళీ ఇంత గ్యాప్ తీసుకొని సంక్రాంతికి వస్తున్నారు. అది కూడా మళ్ళీ హిట్ సినిమాలైన సోగ్గాడే, చిన్ననాయన, మళ్ళీ బంగారాజు, ఈ రెండింటికి సీక్వెల్ గా 3వ పార్ట్ రాబోతుందన్న న్యూసే ఉంది. సో ఎలా ఉంటుంది మరి ఇంత గ్యాప్ తీసుకొని వస్తున్నారు? ఇప్పుడు మనకు తాజాగా
చిరంజీవి గారికి పెద్ద హిట్ రావడం, వెంకటేష్కు అంతకుముందే హిట్ ఉండడం వల్ల సీనియర్లో వీళ్ళిద్దరూ ఫామ్లో ఉన్నారు, మిగతా వాళ్ళు కొంత వెనుకబడి ఉన్నారు. అందులో ముఖ్యంగా నాగార్జున అని అంటారు. కానీ నాగార్జున ఖాళీగా ఏమీ లేడు. మీరు చెప్పినట్టు రజనీకాంత్ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాడు. ఆ క్యారెక్టర్ ఆయనకు నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. పైగా అది పాన్ ఇండియా సినిమా, వరల్డ్ ఆడియన్స్కు ఆ క్యారెక్టర్ ద్వారా నాగార్జున టచ్లోనే ఉన్నాడు. తెలుగులో వరుస సినిమాలు చేసి ఉండకపోవచ్చు, కానీ మిగతా ఆఫర్లు వస్తే ఆయన దాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నంలోనే ఉన్నాడు. తాజాగా ఆయన 100th పిక్చర్ సెట్స్లో ఉంది. ఆ సినిమాకి టైటిల్ పెట్టకున్నప్పటికీ అది ఒక ఆ పనిలోనే ఉన్నాడు. దానికోసం చాలా కాన్సన్ట్రేట్ చేసి డిస్కషన్లో ఉండడం వల్ల కొంత గ్యాప్ రావచ్చు. ఇక సోగ్గాడే చిన్నైనా బంగారాజుకు సీక్వెల్ చేయడం అనేది మంచి ఆలోచనే. అంటే కథను సీక్వెల్ అని నేను అనుకోను, కానీ అందులో క్యారెక్టర్ను ఒక ఎంటర్టైన్మెంట్ బేస్డ్ క్యారెక్టరు. మళ్ళీ చెప్పాలంటే 2 సంక్రాంతులకు ఎంటర్టైన్మెంట్ సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టిన నేపథ్యంలో అదే ఫార్ములాతో నాగార్జున మరోసారి సంక్రాంతికి అలా వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. కేవలం మాస్ అప్పీల్ కాకుండా ఎంటర్టైన్మెంట్తో ఆయన సక్సెస్ శాతం పెరుగుతుంది. కాబట్టి ఆ ఆలోచనను అభినందించాల్సిందే. ఏది ఏమైనా నాగార్జున లాంటి హీరో సంవత్సరానికి 2 సినిమాలన్నా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.